ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సోమవారం పాజిటివ్గా మొదలైనటువంటి మార్కెట్. సో 4 రోజులు కూడా చాలా పాజిటివ్గానే ముగిసింది. కానీ ఈ రోజు మాత్రం కొంచెం నెగిటివ్గా ముగిసింది. ఎట్ ద సేమ్ టైం ఓవరాల్గా అసలు మార్కెట్ అనేది ఎలా క్లోజ్ అయింది, ఎట్ ద సేమ్ టైం ఇవాళ అప్డేట్స్ ఏ సెక్టర్స్ పాజిటివ్గా ఉన్నాయి, దీనికి కారణం టారిఫ్ కావచ్చు, అదేవిధంగా జిఎస్టీ కూడా తగ్గించడం జరిగింది. సో కొత్త రూల్ అయితే పాస్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మనతో చెప్పడానికి మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. సో వారి మాటలోనే మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, ఎలా ఉన్నారు? యా, గుడ్ అండి. యా, సో ఈ వారం పాజిటివ్ గా మొదలైంది మార్కెట్, కానీ ఇవాళ ఒక్కరోజు మాత్రం నెగిటివ్ లో. యా, సో దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు ఏంటి, అండ్ మార్కెట్ అప్డేట్స్ ఏంటి? సో ఫైనల్ గా మార్కెట్స్ అయితే 25,000 చేరుకున్నాయి. 25,000 అబౌవ్ అయింది. ఒక 2 days వరకు 25,000 అది హోల్డ్ చేయగలిగింది. సో ఈ రోజు మార్కెట్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తోనే వచ్చిందండి. బట్ ఓవరాల్ గా మార్కెట్స్ అయితే కొంచెం 24,800 దగ్గర సపోర్ట్ తీసుకుంటూ 25,000, 25,150 వరకు కూడా మనకి ఈ రేంజ్ లో మార్కెట్స్ అయితే ఉండడానికి చాలా ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయండి. దానికి మేజర్ అంటే ఒక్కసారిగా ఈ 800 పాయింట్స్ మూవ్మెంట్ నిఫ్టీలో రావడానికి కారణం అయితే మెయిన్ గా బ్రిక్స్ కంట్రీస్ అన్ని కూడా, అంటే లైక్ అంటే ఏదైతే యుఎస్ టారిఫ్స్ ద్వారా మనకి ఏదైతే నెగటివ్ ఇంపాక్ట్ రాబోతుందో దాన్ని కాంపన్సేట్ చేయడానికి చైనా కానీ, రష్యా, ఫ్రాన్స్ అందరూ కూడా మన ఇండియాకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారండి. అలానే మంచి పరిణామం అండి. సో వాళ్ళందరూ కూడా మన ఇండియన్ రూపీస్ లోనే ట్రేడ్ చేద్దామని అనే అంశాలు తీసుకురావడం. ఓకే, యుఎస్ గానీ మన ఎక్స్పోర్ట్స్ వెళ్ళకపోతే మా కంట్రీస్ కి పంపించండి, మనం బిజినెస్ చేసుకుందాము. సో ఇలా భయపడాల్సిన అవసరం లేదు. చైనా కూడా చాలా ముందుకు వచ్చిందండి, చాలా ముందుకు వచ్చి మనం ట్రేడ్ స్టార్ట్ చేద్దాము. అలానే మన ట్రావెల్ కూడా కొన్ని ఇష్యూస్ వల్ల మనం కొన్ని ఆగిపోయాయి. సో మళ్ళీ మనము ట్రావెల్ టూరిజం ముందుకు తీసుకుని వెళ్దాము, అంతా ఓపెన్ చేద్దాము. కోవిడ్ తర్వాత చాలా క్లోజ్ అయింది చైనాతో, అవన్నీ కూడా ఓపెన్ చేద్దాము. సో ట్రేడ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. అలానే ఇంకా రష్యా అయితే కంప్లీట్ గా సో మీరు అన్ని కూడా మాకు ఎక్స్పోర్ట్స్ పంపించండి అని, అలానే మనకి డిస్కౌంట్ ద్వారా గ్యాస్ కానీ లేకపోతే ఆయిల్ బయింగ్ కానీ 5% డిస్కౌంట్ తో మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. అలానే మన రూపీస్ లో, మన ఇండియన్ రూపీస్ లోనే మీరు కొనుక్కోవచ్చు. సో ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకి కనిపించిందండి. దాంతో మార్కెట్స్ ఓకే 50% వేసినా వీ హ్యావ్ సమ్ అదర్ బిజినెసెస్ వేరే కంట్రీస్ తో మనం ఆ ఎక్స్పోర్ట్స్ ఏవైతే మనకి ఇంపాక్ట్ అయ్యాయో వేరే కంట్రీస్ ద్వారా మనం వాళ్ళతో ట్రేడ్ అయితే చేసుకుని ఇది కాంపన్సేట్ చేసుకోవచ్చు అనే దీనికి మార్కెట్స్ అయితే వచ్చాయండి. అంటే డిస్కౌంట్ చేసుకున్నాయి ఏదైతే ఈ టారిఫ్స్ ఉందో. బట్ ఎనీహౌ 27th చూడాలండి. సో 27th నుంచి 50% అనేది మనకి ఇంపాక్ట్ జరగబోతోంది. ఇది ఈ రష్యాతో ఒకసారి పుతిన్ తో ఆయనతోని మనకి ఈయన ఎవరు యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడారు. ఇప్పుడు జెలెన్స్కీతో కూడా యుక్రెయిన్ పిఎం తో కూడా మాట్లాడారు. సో ఫైనల్ గా ఈ ముగ్గురుతో కలిపి ఒక మీటింగ్ అంటున్నారు. సో ఇది కూడా పాజిటివ్ గానే వెళ్తుందండి. సో బట్ ఇట్ టేక్స్ టైం. ఈ మీటింగ్స్ అన్ని కూడా వెళ్ళి ఒక సీజ్ ఫైర్ కి రావాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ మీటింగ్ మీద మీటింగ్ అలా జరుగుతూ ఉంటే వన్ డే మేబీ అక్కడ నుంచి కూడా సొల్యూషన్ రావచ్చు. సో ఈ విధంగా అటువైపు కూడా కొంచెం ఇనిషియేషన్ అయితే స్టార్ట్ అయింది పీస్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్ సీజ్ ఫైర్ గురించి. సో అది కూడా జరిగింది అనుకోండి, ఇంకా మార్కెట్స్ పాజిటివ్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి అంటే డీ గ్లోబలైజేషన్ లాగా, అంటే ఏంటంటే మన కంట్రీని మనం ఎలా పైకి తీసుకురావాలి, డొమెస్టిక్ గా మనం ఇంకెక్కడ మార్కెట్ లో వెళ్ళి ఆధారపడి ఎఫ్ఐఐస్ వచ్చి చేయాలి, లేదు ఎఫ్ఐఐస్ మన దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే వేరే కంట్రీస్ మనకి సపోర్ట్ చేయాలి. అలా కాకుండా అందరూ కూడా వాళ్ళ కంట్రీస్ మీద ఫోకస్ చేసుకుంటున్నారు మన కన్సంప్షన్ ఎలా పెంచుకోవాలని. సో దానికే మనకి జిఎస్టీ 2.0 ఇమ్మీడియట్ గా మోడీ గారు చాలా స్ట్రాటజిక్ గా దీన్ని ఎలా మనము ఈ గ్రోత్ ని యాక్సిలరేట్ చేయాలి, ఈ టారిఫ్స్ ఇంపాక్ట్ నుంచి మళ్ళీ గ్రోత్ ని ఎలా పైకి తీసుకురావాలి అనే దీంతోనే మనకి 2.0 అనేది మనకి వచ్చేసిందండి. సో మార్కెట్ వెంటనే పాజిటివ్ లోకి వెళ్ళిందండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ మినిస్టర్స్ అందరూ కూడా కూర్చొని ప్రపోజ్ చేసేసారు. సో ఫైనల్ స్టెప్ లో ఉందండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఏవైతే 12%, 28% ఏవైతే అంటే మనకు అప్పుడు 4 ఉండేవండి, 5%, 12%, తర్వాత 18% ఇట్లా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే 2 పెట్టుకుందాము, ఎన్ని పర్సెంటేజ్లు వద్దు, 5%, 18% పెడదామని చెప్పేసి ఫైనల్ గా అది ప్రపోజల్ అయితే పంపించింది. దీని వల్ల ఏంటంటే మనకి కొన్ని ఆటోమొబైల్స్
కార్స్ ఒక 1200 cc బిలో ఉన్న కార్స్ గానీ, 350 బిలో సిసి ఉన్న బైక్స్ మీద గానీ మనకి చాలా వరకు కొంచెం ఇంపాక్ట్ అయితే పాజిటివ్ గా కనిపిస్తుంది. అలానే మనకి FMCG అండి, ఫుట్ వేర్ గానీ, క్లోత్స్, వాటి మీద కూడా ఏవైతే 18% అలా ఆ రేంజ్ లో ఉన్నాయో అవి మళ్ళీ 5% కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే మనకి ఏంటంటే హెల్త్ కేర్, ఫార్మా మీద కూడా కొంచెం 18% 12% లో ఉన్నవి ఇప్పుడు 5% నిల్ కూడా వచ్చే నిల్ వరకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే మనకి రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా ఏవైతే 28% సిమెంట్ ఉందో అది 18% కి రాబోతోంది, ట్రాక్టర్ 12%, 5% కి, ఇలా అన్నమాట. ఇలా మనం ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే కొంచెం కాస్ట్ తగ్గుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఒకటి కొన్న దగ్గర మనం రెండు కొనుక్కోవచ్చు, రీటైల్ పార్టిసిపేషన్ అనేది బాగుంటుంది, కన్సంప్షన్ అనేది మనకి పెరుగుతుంది. ఇలా దీంతో పాటు మనకి ఎప్పటి నుంచో ఉందండి డిమాండ్, అది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% ఉంది. సో దాని మీద ఉన్న జిఎస్టీని 5% గానీ కంప్లీట్ గా 0 చేసేద్దాం అనే ప్రపోజల్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఫైనల్ అయితే ఇంకా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ అనేది ఇంకా మనకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ మేకింగ్ అస్ మార్కెట్స్ టు హోల్డ్. అలానే మనకి సెప్టెంబర్ లో ఇంకొక రేట్ కట్ ఉంటుంది, లేదు అంటే దే క్యాన్ మేక్ ఇట్ యాజ్ పాజ్ లాగా కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఫార్ మార్కెట్స్ అయితే ఇప్పుడు పాజిటివ్ అవుట్లుక్ లోనే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ వీక్ మరి ఎలా ఉండబోతుందా? సో నెక్స్ట్ వీక్ అయితే ఇప్పుడు మనకి వచ్చే ఈ మేజర్ ఈ 27th రోజు ఏం జరుగుతుంది, 27th రోజు ఆయన 50%నే కంటిన్యూ చేస్తారా, లేదు దాన్ని ఏమైనా ఇప్పుడు చైనాకి ఏం చేశారంటే ఆ డెసిషన్ ని పాజ్ చేసి ఇంకొక 90 days టైం తీసుకున్నారు. అలానే మన ఇండియాకి ఏమైనా ఇప్పటి వరకు అయితే 25% ఉంది, ఈ 50% ఏమైనా పాజ్ చేస్తారా లేదు కంటిన్యూ చేస్తారా, దాన్ని బట్టి కూడా మనకి నెక్స్ట్ వీక్ లో తెలిసిపోతుంది. ఆ టారిఫ్స్ గురించి ఫైనలైజేషన్ 50% ఉంటుందా 25% ఉంటుందా అనేది. అలానే జిఎస్టీ గురించి కూడా ఫైనల్ ప్రపోజల్ కి మనకి యాక్సెప్టెన్స్ అనేది వచ్చేసింది. అంటే దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ న్యూస్ ఫర్ ద మార్కెట్స్. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్ సపోర్ట్ లో అయితే 24,800 అండ్ 24,900 దగ్గర మంచి సపోర్ట్ ఉందండి. అలానే రెసిస్టెన్స్ అయితే 25,200 25,350 వరకు కూడా వెళ్లే ఛాన్సెస్ అయితే మార్కెట్ లో ఉన్నాయి. సో బోత్ ద థింగ్స్ విల్ మ్యాటర్. బట్ ఏంటంటే గ్లోబల్ గా కొంచెం నెగిటివ్ గా ఉందండి, ఎందుకంటే అక్కడ యుఎస్ లో ఫెడ్ తో సంబంధించిన ఆ టఫ్ వార్ లాగా జరుగుతోంది. అంటే ఫెడ్ రేట్ కట్ చేయమని యుఎస్ లో ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మేము కట్ చేయమని. సో ఈ విధంగా అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అయితే కంప్లీట్ గా కనిపిస్తుందండి. సో దానివల్ల కొంచెం మనకి గ్లోబల్ నుంచి మనం కొంచెం నెగిటివ్ గా కనిపిస్తుంది. బట్ యాజ్ వెల్ మన ఇండియన్ ట్రాజెక్టరీ చూసుకుంటే మాత్రం పాజిటివ్ గానే ఉంది. ఓకే, సో ఇండియాలో ఈ వీక్ ఏవే సెక్టర్స్ పాజిటివ్ గా ఉన్నాయంటే ఏం చెప్తారు? యా అండి, సో ఫైనల్ గా మనం ఇప్పుడు ఏవైతే మనం చెప్పాము ఇప్పుడు అంతా కూడా కన్సంప్షన్ స్టోరీ. ఇప్పుడు మనకి ఫెస్టివల్ స్టార్ట్ అయింది, సో బాగా అందరూ అన్ని బై చేస్తున్నారు, క్లోదింగ్ గానీ, ఫుట్ వేర్, తర్వాత మరి ఎక్కడ చూసినా ఆర్డర్స్ పెడుతూ ఉన్నారు. సో బాగా అంటే ఆగస్ట్ లో హెచ్ఎస్బిసి వాళ్ళు పిఎంఐ డేటా ఇచ్చారండి. సో చాలా పెరిగిందని డేటా ఇచ్చారు. ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ ఇండస్ట్రీలో కూడా మంచి గ్రోత్ కనిపించింది ఇండియాలో అని చెప్పి ఇచ్చారండి. సో దానివల్ల మనకి పాజిటివ్ గానే కనిపిస్తుంది. దీనివల్ల మనకి స్విగ్గీ గానీ, ఎటర్నల్ ఇలాంటి కంపెనీస్, అలానే మనకి ఇప్పుడు ట్రావెల్ బాగా చేస్తారండి, ఇప్పుడంతా హాలిడేస్ కదా. సో నెక్స్ట్ డిసెంబర్ వరకు కూడా బాగా ట్రావెల్ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించి హోటల్, ఇండియన్ హోటల్స్ గానీ, లెమన్ ట్రీ ఇలాంటివి మనము వెళ్ళొచ్చు. అలానే ఎయిర్ ఫేర్స్ చూసుకున్నా అక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఉందండి, అందరూ కూడా బాగా ట్రావెల్ చేస్తున్నారు. సో ఇండిగో క్యాన్ గో ఫర్ దట్. అలానే ఇప్పుడు మన జిఎస్టీ వల్ల కొంచెం ఆటోమొబైల్స్ పెరగొచ్చు, ఎందుకంటే అందరూ కూడా దసరా టైంలో కొత్త కారు కొనుక్కోవాలి, ఇంకా పెరిగింది కదా, రెడీగా పెట్టుకున్నారు ఎంత తగ్గుతుంది. అలానే ఒకవైపు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గాయి కదండి. సో అందరూ కూడా అమ్మాయి మనకు కొంచెం ఈఎంఐ పాజిటివ్ అన్నమాట, కొంచెం ఈఎంఐ తగ్గుతుంది, ఒకవైపు ప్రైస్ కూడా తగ్గిస్తున్నారు. సో దీని వల్ల ఏంటంటే ఈ బైక్స్, కార్స్ వీటి వల్ల ఆటోమొబైల్, బజాజ్ ఆటో ఇలాంటి కొన్ని కంపెనీస్ పాజిటివ్ గా మనకి వెళ్ళొచ్చు. అలానే ఎఫ్ఎంసీజీ కూడా డాబర్, బ్రిటానియా, ఐటీసీ ఇలాంటివన్నీ కూడా కొంచెం పాజిటివ్ గా వెళ్ళొచ్చు. సో ఫైనల్ గా ఏవైతే కన్సంప్షన్ స్టోరీ అయితే ఉందో సో వాటిని బేస్ చేసుకొని మనము ఇలాంటి స్టాక్స్ ని మనం ఏవైతే ఈ కన్సంప్షన్ లో మనకి ఎఫ్ఎంసీజీ కానీ, లేకపోతే ఆటోమొబైల్స్ కానీ, ఈ తర్వాత ఈ స్విగ్గీ, ఎటర్నల్ ఇలాంటి ప్లాట్ఫామ్ స్టాక్స్ కానీ మనం వెళ్ళొచ్చండి. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వీ నీడ్ టు బి అవే.
అందులో ఏంటంటే ఈ గేమింగ్ సంబంధించిన బ్యాన్ అయితే వచ్చింది కాబట్టి సో దానికి సంబంధించిన ఈ నజారా టెక్నాలజీస్ అంటే గేమింగ్ మీదే డిపెండ్ అయిన కంపెనీస్ ఉన్నాయండి. గేమింగ్ బిజినెస్ లో ఉన్న కొన్ని కంపెనీస్ ఉన్నాయి, వాటికైతే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. సో ఎవరికైతే ఆ స్టాక్స్ ఉన్నాయో దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. సో అలానే కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే సెబీ ఈస్ కమింగ్ విత్ ఎ ప్రపోజల్, ఇక వీక్లీ ఎక్స్పైర్స్ తీసేద్దాము, లాంగ్ టర్మ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఉన్నవే కొంచెం పాజిటివ్ గా వెళ్ళేటట్టుగా సెబీ కన్సల్టేషన్ పేపర్ అయితే తీసుకొస్తుందండి. దానివల్ల ఎన్ఎస్డి ఐపీఓకి సంబంధించి కూడా సో ఏంటంటే కొంచెం అక్కడ కూడా కొంచెం ట్రేడింగ్ అనేది బాగా జరుగుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలి అని అక్కడ నుంచి కూడా కొంచెం ఈ ప్రపోజల్స్ అయితే సెబీ నుంచి రాబోతున్నాయి. సో దానివల్ల ఈ కంపెనీస్ ఏవైతే ఈ ఏంజల్ వన్ వీళ్ళు ఎవరైతే బ్రోకింగ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి కొంచెం నెగిటివ్ గా ఉంది. సో ఓవరాల్ గా ఏవి పాజిటివ్ గా ఉన్నాయి, చాలా సెక్టార్ స్పెసిఫిక్ గా ఉండాలండి. మార్కెట్స్ పెరుగుతున్నాయి బట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓవరాల్. కొన్ని సెక్టార్స్ కొంచెం స్టాక్ స్పెసిఫిక్ గా ఫండమెంటల్ గా న్యూస్ ని ఫాలో అవుతూ ఏవి బాగున్నాయి ఏవి బాగుంటాయి అనేది కొంచెం ఆలోచించి ఎంట్రీ తీసుకుంటే బాగుంటుందండి. సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా ఇవాళ మార్కెట్ అప్డేట్స్ ఇవి. సో నెక్స్ట్ వీక్ కూడా పాజిటివ్ గా ఉంటుందని చెప్పి మ్యామ్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.